బొమ్మ గురించయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం భయ్యా ఐబొమ్మ గురించి. ఐబొమ్మని పట్టుకుంది పోలీసులు చాకచక్యంగా ఇదేంది ఫ్లైఓవర్ మీదెళ్లి ఫ్లైట్‌లోకి ఎళ్లి చేతులు చేసి, అయి చేసి, ఇయి చేసి, గన్నులతో పేల్చి, అయి పేల్చి, ఇయి పేల్చి పట్టుకున్నారని నేననుకున్నాను. కానీ నిజంగా తెలిసినప్పుడు నాకైతే మైండ్ పోయి అల్లాడిపోయింది భయ్యా. ఏందంటే ఐబొమ్మని పట్టుకుంది. ఐబొమ్మ హెడ్ అయిన అదేంది ఇమ్మాడి రవిని పట్టుకుంది. ఎవరో కాదు భయ్యా, వాళ్ళ భార్య పట్టుకుంది. పట్టుకుందంటే ఆ పట్టుకుంది కాదు భయ్యా. పట్టుకుందంటే పోలీసులకి అందజేసింది జాగ్రత్తగా. వాళ్ళ భార్యతో అంటే ఏదో అంటే ఫ్యామిలీ ఇష్యూ భయ్యా. దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కింద వీడియో ఇచ్చాను. దాంట్లో కూడా ఫుల్ వీడియో చెప్పాను గానీ, ఆ భార్య విషయం అయితే నేను పర్సనల్ విషయం కాబట్టి ఎంత క్రిమినల్ అయినా గానీ పర్సనల్ విషయం కాబట్టి దాని గురించి అనాలనుకోలేదు. భార్య అంటే ఇమ్మడి రవిని అయితే పట్టించింది భయ్యా కొన్ని పర్సనల్ ఇష్యూలతో. అంటే డైవోర్స్ కోసం అయితే వచ్చాడు. ఆ డైవోర్స్ విషయం అయినప్పుడు పట్టించింది భయ్యా. అంటే ఆ ఇమ్మడి రవి మన పర్సనల్ డీటెయిల్స్ కూడా తన దగ్గర అయితే ఉంటాయని అయితే అంటున్నారు. దాని మీద ఫుల్ వీడియో అయితే ఆ విషయం మీద దీని మీద ఫుల్ వీడియో అయితే ఒక వీడియో తీశాను. అది వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే చూడండి. అంతే, చూడాలని అయితే లేదు. ఇంట్రెస్ట్ అయితే చూడండి. అది కాకుండా మళ్ళీ హీరోలు కూడా దాని గురించి అయితే కొన్ని అయితే మాట్లాడారు. ఆ హీరోలది మళ్ళీ డైరెక్టర్ రాజమౌళిది, చిరంజీవిది వాళ్ళది కూడా ఇది మాట్లాడాను. అది కూడా ఉంది, కావాలంటే చూడండి.